పట్టణ కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సేవా పక్వాడ్ జిల్లా కన్వీనర్ నల్ల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యంతో పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు పెంజర్ల రాకేష్ అధ్యక్షతన మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది। అనంతరం సేవా పక్వాడ జిల్లా కన్వీనర్ నల్ల మనోహర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ అస్తవ్యస్తంగా ఉన్న భారతదేశాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దిన నాయకులు నరేంద్ర మోడీ అని వారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని 115 యూనిట్ల రక్తం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు పల్లె సదానందం, అశోకరావు, జిల్లా ఉపాధ్యక్షులు అమరగాన్ ప్రదీప్ కుమార్ గౌడ్, శిలారపు పర్వతాలు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కావేటి రాజగోపాల్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। భరతమాత ముద్దుబిడ్డ మనందరి భారతీయులందరి ప్రియతమ నాయకులు, భారతదేశాన్ని మరో శివాజీలాగా ఇలా అన్ని దేశాలు విచ్ఛిన్నమవుతున్న మన దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉంది అంటే ఒక్కరే కారణం, వారే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు। వారి జన్మదినం సందర్భంగా అలాగే ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రెండు కలిసి రావడం తెలంగాణ ప్రజల అదృష్టం। ఇట్లాంటి మంచి రోజు ఇది, చాలా మంచి రోజు, శుదినం రోజు మా పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం। మరి దీనికి చాలామంది స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా, వివిధ సంఘాల వారు కూడా స్వచ్ఛందంగా మోడీ గారి మీద అభిమానంతో వచ్చి రక్తదానం చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, సామాజిక సేవ అనేది అవసరం। వారి జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఇవాళ ఒక రికార్డు, వరల్డ్ రికార్డు నమోదవుతూ ఉంది। ఎవరైతే మరి రక్తం కోసం అనారోగ్యం పాలై బాధపడుతున్న అత్యవసర పరిస్థితులలో రక్తం అందక చాలామంది చనిపోతున్న పరిస్థితుల్లో చాలా మంచి కార్యక్రమాన్ని ఈరోజు మా జాతీయ నాయకత్వం అందించి మరి ప్రజలందరికీ కూడా మరి ఆరోగ్యం ఉండాలి, మరి ఈ రక్తం అనేది మనందరికీ కూడా అత్యవసరమైన పరిస్థితులలో మరి దొరకట్లేదు కనుక దాతలందరూ కూడా ముందుకొచ్చి ఇవాళ రక్తదానం దేశవ్యాప్తంగా ఇవాళ ఒక రికార్డు స్థాయిలో రక్తదానం చేస్తున్న అందరికీ కూడా మరి భారత ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా కూడా ఇవాళ మనం అందరం చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా మోడీ గారంటే ఒక గౌరవం, మోడీ గారంటే ఒక భయం మిగతా దేశాలకు। ఇలా ఎన్ని అమెరికా ఆంక్షలు విధించినా మరి ఇలా భారతదేశంలో మనం అయితే స్వదేశీ వస్తువులను వాడాలని, భారతీయతను కాపాడాలి, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని మనందరి కోసం పోరాడుతున్న మరి మోడీ గారికి మనం అందించే గొప్ప కానుక కనుక మనం అందరం కూడా ఇలా ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం కృషి చేసిన పట్టణ అధ్యక్షులు మన రాకేష్ గారు, అలాగే ఈ కార్యక్రమ కో కన్వీనర్ గారు, అలాగే మా నిర్మల గారు, అలాగే మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా జిల్లా పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి గారు, మిగతా సీనియర్ నాయకులు అందరికీ కూడా, పర్వతాలు గారు, అలాగే పల్లె సదానందం గారు, మరి ఇక్కడికి వచ్చేసిన మిగతా నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు। కార్యకర్తలు ఈరోజు రక్తదానం చేస్తున్న అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సేవ అనేది అవసరం, సామాజికంగా మనం అందరం కూడా అత్యవసర పరిస్థితులలో అందరికీ సాయం చేయాలి। ఇలా ఈ 17వ తారీఖు నుంచి 2వ తారీఖు దాకా భారతీయ జనతా పార్టీ అన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేసి స్వచ్ఛత విషయంలో కానీ, చెట్లు నాటే విషయంలో కానీ, మరి వికలాంగులను, దివ్యాంగులను ఆదుకునే విషయంలో కానీ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం। మీరందరూ కూడా దీనికి ఎక్కువ, పాత్రికేయ మిత్రులు మీరు కూడా దీనికి ఎక్కువ కొద్దిగా ఇంపార్టెన్స్ ఇచ్చి వార్తలు ఎక్కువగా కవర్ చేయాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, తప్పకుండా రానున్న రోజులలో తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగురుతుంది। మనందరి తరఫున మన మోడీ గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, లాంగ్ లీవ్ మోడీ సార్। మీ అమ్మ భారతీయ జనతా పార్టీ తరఫున మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు 75వ సంవత్సరం పూర్తిగా నిండుకుంటుంది। 76 అడుగు పెడుతున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు దేశవ్యాప్తంగా శిబిరాలు, మెగా శిబిరాలు ఏర్పాటు చేయవలసిందిగా అన్ని జిల్లాల, అన్ని స్టేట్లకు ఇవాళ ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది। ఇవాళ పెద్దపల్లి పట్టణంలోని, పెద్దపల్లి జిల్లాలోని ఇవాళ సిరి ఫంక్షన్ హాల్లో ఈ రక్త శిబిరానికి మొత్తం బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది। ప్రతి కార్యకర్త కానీ, ప్రజలు కానీ, సంఘాలు కానీ ఇక్కడ వచ్చి మోడీ గారి
బర్త్డే సందర్భంగా వాళ్ళందరికీ రక్తం ఇస్తామని చెప్పి వాళ్ళందరూ వచ్చారు. 70 సంవత్సరం పూర్తయిన సందర్భంగా వాళ్ళ 70 యూనిట్ ఇవ్వాలని చెప్పేసి పిలుపు మేరకు వాళ్ళ 75 కాదు 300-400 యూనిట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మన ఎలాంటి పాల్గొం జరిగిన యుద్ధం జరిగిన దాకంటే చూస్తూ ఉంటే దేశ ప్రధానికి రాను మొత్తం వాళ్ళ ప్రధానమంత్రి వైపు చూస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నాం. ఇవాళ 17 సెప్టెంబర్ ఇవాళ మేము కాంగ్రెస్ వాళ్ళు మరి ఎప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు మామూలు కనుక మేము తెలంగాణ వస్తే 17 సెప్టెంబర్ అధికారంగా ప్రకటిస్తామని చెప్పారు. 10 సంవత్సరాల పాలించిన టీఆర్ఎస్ వాళ్ళు కనుమరుగైపోయారు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. 23 నెలలకు దాదాపు 23 నెలలు గడుస్తూ ఉన్నది. వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్పారు 17 సెప్టెంబర్ ఖచ్చితంగా చేసి తీరుతా ఉన్నారు. ఏమైంది కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు అడుగుతూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయంగా సాధించి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటేస్తుంది. అప్పుడు 17 సెప్టెంబరు మేము బ్రహ్మాండంగా ఏర్పాటేస్తామని తెలియజేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్కు ఇవాళ పుట్టగతులు ఉన్నాయి. ఇవాళ ఏది చేసినా బీజేపీ బాణం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవాళ ఏ దేశం ఎక్కడ పోయినా కొన్ని దేశాలు వెక్కిరించినాయి. అమెరికాకు పోతామంటే మోడీకి వీసా అయిన రోజులు ఉన్నాయి. ఇవాళ చూడండి మోడీ దగ్గర మొఖాలు ఆడిస్తున్నారు. ఇలా మొఖాలను దండం పెడతా ఉన్నారు. ఇలా రష్యా ఏంది, ఇవాళ రష్యా ఏంది, పాకిస్తాన్ ఏంది, ఇవాళ అమెరికా ఏంది, చైనా ఏంది. ఏ దేశాలు చూసినా ఎక్కడ చూసినా భారత ప్రధాని నరేంద్ర మోడీ వైపు చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో దేశ ప్రధానికి ఇండియా 100 ఏళ్ళు ఉండి దేశ సురక్ష ఉండాలని చెప్పేసి పెద్దపల్లి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మేము కోరడం జరిగింది.